జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో భగవంతుడితో నా ప్రయాణం, భగవంతుడితోటి సాన్నిహిత్యము, ఈ కట్టెకున్న సాన్నిహిత్యము, భగవంతుడితోటి నాకున్న మధుర అనుభూతులు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. అది ఒక చిన్న గమనిక, ఒక చిన్న విజ్ఞప్తి. మీకు ఎవరికైనా సరే అంటే ఇది పూర్తిగా మీకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. మీకు ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మీ సోల్ని ఎలాగైతే మీరు భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి, దీని గురించి ఒక సాధకుల దగ్గర నుంచి మీరు కొన్ని నేర్చుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలా కాకుండా జనరల్గా అయితే కనుక ఈ వీడియో పూర్తిగా పడకపోవచ్చు. లేదు పర్వాలేదు, అన్నీ మేము చూస్తాము, ఒక 10 నిమిషాల దగ్గర కేటాయించగలుగుతామని సహృదయత ఉంటే కనుక ఈ వీడియో మీరు చూడవచ్చు. అదర్వైజ్ మీకు ఒకవేళ బిజీలో ఉన్న ఈ వీడియో మీకు పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు, కాబట్టి స్కిప్ చేసేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాము. భగవంతుడితోటి నా సాన్నిహిత్యం, భగవంతుడితోటి నా అనుభవాలు, భగవంతుడితోటి నేను పొందిన ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు, ఇవన్నీ కూడా ఈరోజు షేర్ చేయాలని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేబీ కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి ఇప్పుడిప్పుడు అడుగు పెట్టేవాళ్ళు, చిరుములు అడుగులు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా భగవంతుని చేరుకోవాలనే పరితపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. భగవంతుడితోటి ఏంటి నా అనుభవాలు? నాకు అమ్మవారితోటి చాలా మధురానుభూతులు ఉన్నాయి, దివ్య ఆశీస్సులు చాలా ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తితోటి చాలా దివ్యమైన ఆశీస్సులు ఉన్నాయి. పరమశివుడితోటి కూడా వరాలు, ఆశీస్సులు చాలా ఉన్నాయి. వాటిల్లో నేను ఇవాళ ప్రథమంగా విష్ణుమూర్తితోటి నాకున్న నా 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 ఈ యొక్క ఆధ్యాత్మిక జర్నీలో విష్ణుమూర్తిని నాకు ఏ విధంగా ఎన్నెన్ని సార్లు నాకు కనిపించాడో, ఎన్నెన్ని సార్లు నాకు ఏమేమి సంకేతాలు ఇచ్చారో అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నేను నిత్యము నేను కొన్ని మంత్రాలు ఉపాసిస్తూ ఉంటాను. ఈ ఉపాసించే క్రమంలో విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రం కూడా ఉపాసిస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, నేను మాటకు ముందు జై శ్రీరామ్ అంటా, మాట తర్వాత జై శ్రీరామ్ అంటాను. శ్రీరామచంద్రమూర్తి నా నాలుక మీద నాట్యం చేస్తున్నాడా, నాట్యం చేయాలి అన్న భావనతోటి, అంటే ఏదైనా పలికేది మనం కాదు, ఈ కట్టె కాదు, చేసేది మనం కాదు, భగవంతుడి కృపే మన చేత ఏ పనైనా చేయిస్తుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులే మనల్ని మన చేత భగవంతుని చేరుకునే విధంగా చేస్తుంది. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతోటి ప్రతిరోజు నేను ఒక శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన మంత్రం ఒకటి ఉపాసిస్తూ ఉంటాను. అలా ఉపాసిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను నేను యాత్రలకు వెళ్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. హరిద్వార్లో గంగా నది ఒడ్డున కూర్చున్నాను. గంగా నది ఒడ్డున కూర్చొని ఆ గంగమ్మని అలానే తేరిపారా చూశాను. హరిపాదాల నుంచి పుట్టినది పరమశివుడి యొక్క జటాజూటం నుంచి వచ్చింది. భగీరథుడు తన ప్రయత్నంతో భూమండలానికి తీసుకువచ్చారు. ఇలా అమ్మవారిని పరిపరి విధాలా స్తుతిస్తూ కాసేపు అమ్మవారిని అలానే తేరిపారా చూస్తూ నా మనసు చాలా, అంటే మొత్తం కూడా ఎలాంటి థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఒక రకమైన పారవశ్యం వచ్చింది గంగామ్మవారిని చూస్తూ ఉంటే. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా నాకు హరిద్వార్లో ఉన్న గంగమ్మవారు అలా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నారు. అలాగా అమ్మవారిని కాసేపు తదేకంగా చూస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆ రోజు ధ్యానం అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో నాకు ధ్యానంలో హనుమంతుడు నాకు దర్శనమిచ్చాడు. ఆయన కూడా పద్మాసనం వేసుకొని ధ్యాన ముద్రలో అలా కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు నాకు అనుభూతి కలిగింది. అలా ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి నా వంక చూసి ఆయన నన్ను, నా తలని ఇలాగా నిమిరి ఆయన గుండెలకి ఇలా హత్తుకున్నాడు నా తలని. ఇప్పటికీ నాకు అది మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అది ఇప్పటికీ కళ్ళమ్మడి మెదులుతూ ఉంది. ఇలా ఆయన గుండెలకి హత్తుకున్నారు. ఈ కట్టని హత్తుకున్నప్పుడు ఒక్కసారి నేను కళ్ళు మూసుకుంటే ఆయన గుండె ఎలా ఉందంటే ఒక బెలూన్లో ఒక బల్బు పెడితే ఎలా ఉంటుందండి, ఎంత బెలూన్ అంత ప్రకాశిస్తున్నా ఆయన గుండెల్లో, అంటే విడిగా ఏమి గుండె ప్రకాశించట్లేదు. నా తల పెట్టంగానే ఆయన ఇలా నన్ను ఇలా అంచుకోగానే అలా అనిపించింది. వెంటనే అందులోనే మళ్ళీ ఇంకొక అనుభూతి, దివ్య అనుభూతి ఏంటంటే, నేను కళ్ళు తెరిచేసరికి ఒక చక్కటి ప్రదేశానికి వెళ్ళాను. ఆ ప్రదేశం ఎలా ఉందంటే
మొత్తం కూడా సువిశాలమైన రోడ్లు. ఎంత సువిశాలంగా ఉన్నాయంటే, ఒక్కొక్క ఏనుగు అంటే ఒక 10 ఏనుగులు ఒకటేసారి ఒక రోడ్‌లో నడిచి వెళ్తే ఎంత ప్లేస్ పడుతుందో అంత ప్లేస్ ఉంది. అంటే ఏనుగులంటే ఇప్పుడు మన కలియుగంలో ఉన్నలాంటి ఏనుగులు కాదు. ఆహ్, కృతయుగంలో, ద్వాపర యుగంలో ఉండే ఏనుగులు కృతయుగంలో, త్రేతా, ద్వాపర యుగంలో ఉండే ఏనుగులు చాలా బలిష్టంగా ఉండేవాళ్ళంటే ఇప్పుడు ఒక ఏనుగుని ఒక 10 ఏనుగులు కలిపితే ఎంత సైజు ఉంటుందో ఇంచుమించు అంత సైజు ఉండేవి. అలాంటి ఏనుగులు కనుక ఒక 10 ఏనుగులు ఒక్కసారి రోడ్డు మీద వెళ్తే కనుక కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఎంత విశాలంగా ఉంటుందో ఆ రోడ్డు, అంత విశాలమైన రోడ్డు. పాదం నేల మీద పెట్టంగానే అక్కడ మొత్తం కూడా మెత్తగా అంటే ఒక పరుపు వేసినట్లే మట్టే కానీ పరుపు వేసినట్లు మెత్తగా ఉంది. మొత్తం చుట్టూ కూడా మందార చెట్లు, పారిజాత చెట్లు, ఉద్యానవనాలు. అంటే ఇక్కడ మనం కలియుగంలో ఉన్న డర్ట్ వాటరు, డ్రైనేజ్ వాటరు కొంచెం కూడా వెతికి చూసినా కనిపించలేదు. ఒక్కసారి అంటే ఆ ప్రకృతి రమణీయత ఎంత బాగా ఉందంటే ఇప్పుడు మీతో చెప్తున్నా కూడా నాకు అది కళ్ళెంబడ మెదులుతూ ఉంది. అలా ఎంత రమణీయంగా ఉందంటే అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నా. అసలు నన్నెవ్వరెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు. అంటే అది నిజమనే భావనలోకే నేనెళ్ళిపోయాను. అంటే అంత ప్రెజెన్స్ కనిపిచ్చింది నాకక్కడ. అక్కడ ఐరావతాలు అంటే ఏనుగులు వెళ్తూ ఉన్నాయి, అశ్వాలు వెళ్తూ ఉన్నాయి. అందరూ కూడా చాలా అంటే అక్కడ మనుషులు కూడా అసలు నాకిప్పుడు చెప్పడానికి కూడా, వర్ణించడానికి కూడా నాకు మాటలు చాలట్లేదు. చూడటానికి అసలు అలానే చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళని చూస్తే దేవీ దేవతల్లాగే ఉన్నారు. కానీ వాళ్ళు సాధారణ ప్రజానీకమే. అలా నేను నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద ప్రాకారానికి వెళ్ళిపోయాను. ఆ పెద్ద ప్రాకారంలో వెళ్ళంగానే నాకొకటి అనిపించింది. నా వెనక అప్పటిదాకా ఏదో శక్తి ఉన్నట్టు అక్కడికెళ్ళాక నాకు తెలిసింది. ఆ ప్రాకారానికి వెళ్ళాక ఆ శక్తి మాయమైపోయినట్లు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను ఏం లేదు. అంటే అప్పటిదాకా ఆ శక్తి అక్కడితో నాతో వచ్చినట్టు నాకు తెలీదు. కానీ అక్కడికెళ్ళాక నాకు అర్థమైంది ఏదో శక్తి నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళిందని. వెంటనే మాయమైపోయింది. అదొక పెద్ద రాజదర్బారు. ఆ రాజదర్బార్‌లోకి అలా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే అక్కడ సింహాసనం. ఆ సింహాసనం మీద శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు, ఆయన కాళ్ళ దగ్గర హనుమంతుల వారు అలా కూర్చొనున్నారు. అలా ఒక్కసారి నేను చూసాను. ఏంటి నేను చూస్తుంది రామచంద్రమూర్తినేనా అని అనుకున్నాను. ఇలా ఆయన్ని పట్టుకొని మనసులో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు అనుకుని శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన శ్లోకాలు చెప్పుకోబోతుంటే వెంటనే నాకు మెలుకువ అంటే వెంటనే ధ్యానంలోంచి బయటకొచ్చేసేసాను. అంటే ఎవరో వచ్చి లేపినట్లే ధ్యానంలోంచి బయటకొచ్చేసేసాను. నాకొక్కసారి అర్థం కాలేదు. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసేసాయి. అంటే ఇప్పుడు నేనెళ్ళింది త్రేతాయుగానిక? హనుమంతుడు నన్ను త్రేతాయుగానికి తీసుకెళ్లారా? శ్రీరామచంద్రమూర్తి యొక్క యుగాన్ని నాకు చూపించారా అని నా కళ్ళెమ్మట నీళ్ళు అలానే ఆగకుండా వచ్చేసేసాయి. ఆ సమయంలో నా లోపల నుంచి అంటే మన లోపల అంతర్వాణి ఒకటుంటుంది కదండీ! ఆ అంతర్వాణినే భగవంతుడు అనంటారు. ఆ అంతర్వాణి ఏమని అనిపించిందంటే, అంటే నాకనిపించిన భావనో, మరి నాలో ఉన్న భగవంతుడు చెప్పిన భావనో నాకు తెలీదు కానీ, అప్పటినుంచి నాకు నేను అనుకున్నాను నేను హనుమంతుడి బంటునేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన రామ బంటు. రామనామాన్ని ఇలాగా అనుక్షణం అనడం వల్ల ఆయన ప్రీతి పొంది నన్ను ఆయన వినియోగించారేమో అని నాకలా అనిపించింది. ఇదొకటి. ఆ రోజు నేను గంగమ్మవారి ఒడ్డున ఇలాంటి అనుభూతి చెందడం చాలా అంటే ఒక కళ్ళెంబడ ఆనంద బాష్పాలొచ్చాయి. వెంటనే స్వామివారికి కోటి కోటి ప్రణామాలు మనసులో చేసుకొని గంగమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళి అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నాను. తల్లి నీ చెంతన ఉన్నప్పుడు నాకెంత దివ్యానుభూతి అంటే ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నప్పుడు చేసే జపము ఎంత దివ్యానుభూతిని కలిగిస్తుందో ఈరోజు నాకు అర్థమైందని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అది ఒకటి. ఇంకొకసారి మేము ఇలానే యాత్రకు వెళ్తూ ఉన్నాము. కారులో వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో నేను ఒక అమ్మవారి మంత్రం ఒకటి జపిస్తూ ఉన్నాను. మనసులో జపించుకుంటూ ఉన్నాను. జపించుకుంటూ ఉన్నప్పుడు సడన్‌గా లోపల నుంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఒక వాయిస్ వస్తూ ఉంది. సరే నేను పైకి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మనసులో అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ ఉంటే అప్పటిదాకా అక్కడ లేదు. ఒక పక్క రోడ్‌లోంచి ఒకళ్ళు ఈ అంటే రామచంద్రమూర్తి యొక్క జెండా, హనుమంతుడి యొక్క జెండా పట్టుకొని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనుకుంటూ ఒక ర్యాలీలాగా వెళ్తూ ఉన్నారు.
అసలు నాకెంత సంతోషం అనిపించిందంటే, అప్పటిదాకా నేను అమ్మవారి నామ జపం చేసుకుంటున్నా. సడెన్‌గా ఎందుకు నాకంటే అప్పటిదాకా అక్కడ అలాంటి వాతావరణం కూడా లేదు. ఎందుకు లోపల నుంచి వచ్చింది? అంటే లోపల నుంచి భగవంతుడు పలుకుతూ ఉన్నాడు. భగవంతుడిని స్మరించమని అని అనిపించింది. అలా ఒక్కసారి జరిగింది. ఇలాగంటే చాలా రకాలైన అనుభూతులున్నాయి. అంటే ఇదంతా కూడా మనమందరం కూడా భగవంతుడి కృపకి పాత్రులవుతాం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండీ! భగవంతుడు మాకేం చేశాడు? భగవంతుడిని పూజిస్తూ ఉన్నాము. ఇలా అంటే పాపం వాళ్ళకున్న డిప్రెషన్ తోటి భగవంతుడు ఉన్నాడా? లేదా? అన్న సందిగ్ధావస్థలో చాలామంది ఉంటారు. అలా ఉండవద్దు. మనం పెరుమాళ్ళని మనస, వాచ, కర్మేణ కనుక మనం భగవంతుడిని పట్టుకొని ఉంటే కనుక మనకి 24 గంటలు మనల్ని భగవంతుడు కరుణిస్తాడు, పలుకుతాడు. ఇది నేను పర్సనల్‌గా చాలా విషయాల్లో ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే తప్పించి ఇంతకు మించి వేరే ఏమీ లేదు. మీరు కూడా భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను నిత్య దైనందిన జీవితంలో నా గృహస్థాశ్రమ ధర్మంలో నేను చేయాల్సిన ధర్మాన్ని నేను చేస్తున్నాను. నా బాధ్యతని, నా కర్తవ్యాన్ని నేనేం విస్మరించలేదు. నేను దేన్ని మీరలేదు. అవి నేను చేసుకుంటూనే భగవంతుడితోటి నేను కనెక్ట్ అయ్యి ఉన్నా. ఇప్పుడు ఏ పని చేస్తున్నా, వంట చేస్తుంటే భగవన్ నామస్మరణ, లేదా ఒక ఇల్లు చిమ్ముతుంటే అసలు ఇల్లు చిమ్ముతుంటే భగవంతుడు అంటే శ్రీలక్ష్మి అమ్మవారి పూజలాగా, శుభ్రంగా ఉంచుకోవడం శ్రీలక్ష్మి అమ్మవారి పూజలాగా, ఇలా మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే, మనం భగవంతుడితోటి మనల్ని మనం అనుసంధానం చేసుకుంటూ చేస్తే కనుక ఖచ్చితంగా భగవంతుడు పలుకుతాడండి. కలియుగంలో కూడా భగవంతుడు పలుకుతాడు, పలుకుతాడు, పలుకుతాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. ముమ్మాటికి యథార్థమైన విషయము. ముమ్మాటికి యథార్థమైన విషయం. ఇది మీలో చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడితోటి సాన్నిహిత్యం ఉన్న వాళ్ళకి ఆ అనుభూతులు తెలుస్తాయి. ఇప్పుడు మనము శ్వాస తీసుకుంటున్నామంటే, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉన్నామంటే, మనలో భగవత్ శక్తి, భగవత్ చైతన్యం ఉంది కాబట్టే కదండీ వదలగలిగేది, మాట్లాడగలిగేది. ఈ శ్వాస ఎప్పుడైతే ఆగిపోతే అప్పుడు ఇంకా ఈ శరీరం శవం అవుతుంది. శవం కాస్త శవం అవుతుంది. అదే అందువల్ల అంటే ప్రతి ఒక్క శ్వాస తీసుకొని వదిలేప్పుడు భగవంతుడి నామాన్ని మనం పట్టుకొని మనం మనసులో ధ్యానించగలుగుతూ ఉంటే మనం ఏ పని చేస్తున్నా సరే ఖచ్చితంగా ప్రకృతి సాధకులకి ప్రకృతి ఎప్పుడు తోడ్పాటుగానే ఉంటుంది. సాధకులకి ప్రకృతి ఎప్పుడు సహాయం చేస్తుంది. మీలో ఎవరైనా సరే సాధనా మార్గంలోకి రావాలి అని అనుకుంటే భగవంతుడిని మీ నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అవ్వాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు 10 అడుగులు ఒక అడుగు ముందేయండి. 10 అడుగులు స్వామివారు నడిపిస్తూ ఉంటారు. నెమ్మదిగా ప్రోగ్రెస్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మన మానసిక వ్యక్తిత్వానికి, మన మనోవికాసానికి దీనికంతటికి కూడా మూల కారణం చైతన్య స్వరూపమైన ఆ పెరుమాళ్ళే, భగవంతుడే. నాకు ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఈ కట్టికి అమ్మవారి యొక్క ఆశీస్సులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మిగతా వీడియోలో షేర్ చేస్తాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఖచ్చితంగా కలిగే ఉంటాయి. అవి నాకు నా నెంబర్‌కి వాట్సాప్ అన్నా చేయండి, లేదా కింద కామెంట్ సెక్షన్‌లో అయినా పెట్టండి. వాటిని కూడా నేను మీ అందరితోటి పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని ఇంత ఆసక్తితోటి తిలకించిన మీ అందరి సహృదయానికి, మరియు మీరు మగవాళ్ళైతే కనుక మీలో ఉన్న శివుడికి, మీలో ఉన్న నారాయణుడికి, మీరు ఆడవాళ్ళైతే మీలో ఉన్న లక్ష్మీ పార్వతీ సరస్వతులకి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.